తెలంగాణ రెసిడెన్షియల్ బాయ్స్ నందు జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా షేక్ కాసిం గారు పిల్లల్లోని అంటే టీనేజ్ పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా బెల్లపల్లి ఇన్స్టిట్యూట్ను సందర్శించడం జరిగింది. మా పిల్లల తరపున పేరెంట్స్ తరపున వీళ్ళని ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుదామని అంటున్నామండి. ఈరోజు అయితే 8th క్లాస్ స్టాండర్డ్ పిల్లల నుండి 8th నుండే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లలకు బైక్స్ ఇస్తున్నారు. ఓన్గా అటేళ్ళు ఇటేళ్ళు అని చెప్పేసి అట్లా బైక్స్ ఇవ్వడం అనేది ఎంతవరకు సబబండి సార్? అలా మైనర్ డ్రైవింగ్ని తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయకూడదని చెప్పి నేను మీ ద్వారా ప్రజానికాన్ని అప్పీల్ చేస్తున్నాను. దానివల్ల మేము మైనర్లు కాకుండా తల్లిదండ్రుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం. దానివల్ల తల్లిదండ్రులు చాలా జైలు పాలు కావాల్సి వస్తుంది. సో నేను మీ ద్వారా తల్లిదండ్రులని సమస్త తల్లిదండ్రులను రిక్వెస్ట్ అప్పీల్ చేసేది ఏంటంటే, దయచేసి 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే అతను వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాతనే అతనికి 2 వీలర్లు ఇవ్వండి. ఎందుకు అంటే మైనర్ స్టేజ్లో అతను ఆ డెసిజన్ అనేది తీసుకోలేడు. ఒక పని ఎలా చేయాలనేది అతను డెసిజన్ తీసుకోలేడు. అందుకే మనం మైనర్ మేజర్గా డివైడ్ చేస్తామన్నమాట. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన తర్వాతే ఆథరైజ్డ్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాతే వెహికల్స్ నడపడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి నేను మీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి విజ్ఞప్తి. వన్ మోర్ డౌట్ సార్, ఇప్పుడు మా వెహికల్ మీద 2 మెంబర్స్ డ్రైవ్ చేస్తున్నాం. 2 మెంబర్స్కి మ్యాండేట్గా హెల్మెట్ ఉండాల్సిందా? ఒక డ్రైవ్ చేసే క్యాండిడేట్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది? హెల్మెట్ అనేది మన చట్టం ప్రకారము డ్రైవ్ చేసే వ్యక్తికి పిల్ అండ్ రైడర్కి ఇద్దరికీ ఉండాలి. హెల్మెట్ అనేది చట్టం ప్రకారం పెట్టుకోవాలి. దానికన్నా ఎక్కువ అసలు మనకి అవేర్నెస్ ప్రకారం పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనకి 70% ఆఫ్ ది డెత్స్ 100 ప్రమాదాలు జరిగినప్పుడు 70 మంది ల్యాక్ ఆఫ్ హెల్మెట్ అంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ నాట్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్ వల్లనే చనిపోతున్నారండి. హెల్మెట్ పెట్టుకోవడం ISI మార్కున్న హెల్మెట్ పెట్టుకోవాలి. మరియు దాంతోపాటు స్ట్రిప్ కూడా పెట్టుకోవాలని నేను మీ ద్వారా అందరు ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. దానివల్ల మనము 100 ప్రమాదాలు జరిగినప్పుడు 70 మందిని కాపాడడానికి అది హెల్మెట్ అనేది శ్రీరామ రక్షలాగా మనకి యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, పేరెంట్స్ సైడ్ ఏం చెప్తున్నారంటే మన యూత్కు వెహికల్స్ ఇచ్చి రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి రిస్క్ అయినా వాళ్ళకైనా యాక్సిడెంట్ చేసినా ఆ కేసు ఎవరి మీదకి పోతుందండి? అది ఇందాక నేను చెప్పినట్టు తల్లిదండ్రుల మీదే ఆ యొక్క కేసుని చేయడం జరుగుతుంది. మైనర్ కాబట్టి మైనర్గా వాళ్ళకి అంత ఆలోచన శక్తి ఉండదు కాబట్టి అది మేము తల్లిదండ్రుల మీదనే కేసు చేస్తున్నాము. రిజిస్టర్డ్ ఓనర్ ఎవరైతే ఉంటారో వారి మీదే ఆ కేసు అవుతుంది. కాబట్టి మన వెహికల్స్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుందో వాళ్ళే దానికి రెస్పాన్సిబుల్. కాబట్టి దయచేసి మన పేరు మీద ఏ వెహికల్ ఉన్నా మన పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి. ఇచ్చినట్టయితే మనమే దానికి రెస్పాన్సిబుల్. ఓకే, థ్యాంక్ యూ సార్. వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, ఈ తల్లిదండ్రులకు ఈ యూత్కు అంటే ఇర్రెస్పాన్సిబుల్ యూత్కు మీరు ఇచ్చే సలహా ఏంటంటే? నేను మీ ద్వారా యూత్ని అప్పీల్ చేసేది ఏంటంటే, మనకి చాలా భవిష్యత్తు ఉంది. ఈరోజు బాలలే రేపటి పౌరులు. మనమే ఈ యొక్క సొసైటీకి రేపు మన అభివృద్ధికైనా మన టెక్నాలజీకైనా మనమే వారసులం. సో అసలు బైక్ మనకి ఇంకా చాలా లైఫ్ ఉంది. క్షణికావేశంలో బైక్ మీద ముగ్గురెక్కుతూ డ్రైవ్ చేయడం, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయడం, మరియు తర్వాత స్టంట్స్ చేయడం బైక్ మీద, తర్వాత ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా మాకేమవుతుందిలే అని బైక్ల మీద అడ్డగోలుగా తోలకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఆఫ్టర్ అటైనింగ్ ఆఫ్ 18 ఇయర్స్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాతనే వాహనాలు తోలాలి. అలా కాకుండా వేరే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా తోలినట్టు మా దృష్టికి వస్తే మేము ఆ వెహికల్ నెంబర్తో పాటు ట్రేస్ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఒకవేళ 18 సంవత్సరాల నుండి లైసెన్స్ ఉన్న వాళ్ళు అలా తోలితే వాళ్ళ లైసెన్సు సస్పెన్షన్కి ఆ యొక్క బైక్ని ఐడెంటిఫై చేసి అన్ని చోట్ల ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి, ఐడెంటిఫై చేసి వాళ్ళ లైసెన్స్ని రద్దు చేయడం, సస్పెన్షన్ చేయడం మరియు ఆ యొక్క బైక్ యొక్క RCని క్యాన్సిల్ చేయడానికి కూడా మేము రికమెండ్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా ఈ యొక్క మీ ద్వారా అలాంటి పనులు చేసే వారికి మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ రోజులలో మనం ఒక చిన్న మొబైల్ ఫోన్ కొనుక్కుంటున్నాం, దానికి స్క్రీన్ గార్డ్ వేపిస్తూ ఉంటాం, పౌచ్ వేయిస్తుంటాం, దాన్ని చాలా కేర్ఫుల్గా చూస్తూ ఉంటాం కదా సార్. మరి అలాంటిది మన లైఫ్ని రిస్క్లో పెట్టి వితౌట్ హెల్మెట్ తోటి
రోడ్ల మీదకి వచ్చి వేరే వాళ్ళకు థ్రెట్ క్రియేట్ చేస్తున్న సొసైటీ గురించి ఒక వన్ లైన్ సలహా ఇవ్వగలరని మా యొక్క రిక్వెస్ట్. ఇప్పుడు మన ప్రపంచంలో మనకి అత్యంత విలువైనది ఏంటి? మన ప్రాణం, మన లైఫ్. ఆ లైఫ్ ఒక మొబైల్ ఫోన్ ఎన్నైనా కొనుక్కోవచ్చు, ఒకటి ఎంత రేట్ అని ఉంటుంది, అది ఎన్నిసార్లు అయినా మనం వాడచ్చు. దానికి మనం పౌచ్ వేసుకొని దానికి స్క్రీన్ గార్డ్ వేసుకొని ఇవన్నీ చేస్తున్నాము. కానీ ఒక బైక్ తోలేటప్పుడు మన హెడ్ ఇంజురీ వల్ల మనం చనిపోయే ఛాన్స్ ఉందని తెలిసి కూడా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాము. అలా కాకుండా అందరికీ నేను హెచ్చరించేది ఏంటంటే, మన ప్రాణం మనకి చాలా విలువైనది. మన హెల్మెటే మన శ్రీరామ రక్ష. దాన్ని కంపల్సరిగా మనము పాటించాలని కోరుకుంటూ కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలని నేను మీ ద్వారా ప్రజానికాన్ని అప్పీల్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. వేరింగ్ హెల్మెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ యువర్ లైఫ్ అండ్ అదర్స్ లైఫ్ ఈజ్ ద అవేర్నెస్ టు ద యంగెస్ట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్సో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అందరు గమనించాలి. పిల్లలకు బైక్స్ ఇచ్చి రోడ్ల మీద వదలకండి, తర్వాత వాళ్ళ ప్రాణాలను రిస్క్లో పెట్టద్దని చెప్పేసి ఈ సభ ముఖంగా ముఖంగా మా ప్రిన్సిపాల్ సార్ కూడా ఇక్కడనే ఉన్నాడు, వీళ్ళ ముఖంగా ప్రజలకు మరియు పేరెంట్స్కి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.